మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఈ దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఈ దినము ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మనము బలహీనులము కాక ధైర్యము వహించి కార్యము మనము సఫలము చేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడే ఈ మాట చెప్తూ ఉన్నారు అంటే ఆయన మనకి తోడుగా ఉంటారు అని అర్థమండి. దేవుని యొక్క కృపను మనకి అనుగ్రహిస్తారు అని అంటూ ఉన్నారు. అయితే మనము బలహీనముగా ఉన్నామంట అంటే విశ్వాసము లేనితనము, అలాగే నమ్మకము లేనితనముగా మనము ఉండి అధైర్యము మన యొక్క చుట్టూ కూడా ఆవరించి మనల్ని ఎంతగానో బలహీనపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడి దినము ఆయన యొక్క కృపచేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే, బలహీనులు కాక ధైర్యము వహించండి, ధైర్యం వహించాలి. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే మన దేవుని బట్టే మనకి ధైర్యం వస్తుంది. మన కార్యము సఫలం ఎలా అవుతుంది అంటే ఆయన పాదాలు పట్టుకుంటేనే మనకి సఫలమవుతుంది. కాబట్టి మనము బలహీనులు కాకుండా ఆయన పాదాలు పట్టుకొని ధైర్యముతో ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుని మన జీవితాలలో మన కార్యాలను సఫలం చేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. అవునండి, ఎలాగ దేవుడు చేస్తారంట అంటే, ఆయన్ని నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసిపుచ్చే దేవుడు కాదు. ఆయన యొక్క కృపను మనకి అనుగ్రహించే దేవుడు. ఎలా అనుగ్రహిస్తారు అని అంటే, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం వెల్లడి చేసి ఆయన యొక్క వెలుగును మనకి అనుగ్రహించి ఆయన కృపచేత మన కార్యములు అన్నిటినీ కూడా నెరవేర్చేలాగున సహాయం చేస్తారంట. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా అధైర్య చెందకుండా మనము ధైర్యం వహించి మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని అన్నిటినీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టుకుంటే కనుక దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క లోకములో ఈ లోక మనుషులను, ఈ పరిస్థితులను మనము చూడక దేవుని వైపు చూసినప్పుడు మన యొక్క పనులు, మన యొక్క బాధ్యతలు అన్నిటినీ కూడా దేవుణ్ణి అప్పగించుకొని ఆయనని నమ్ముకొని మనము ధైర్యముగా ఉంటే కనుక దేవుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీ యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు చూస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో మనము విశ్వాసముతో, అవిశ్వాసము కాక మనము విశ్వాసముతో మన యొక్క జీవితంలో ఎంతో ఆశీర్వాదము పొందుకొని మన కుటుంబాలను మనమును వర్ధిల్లాలని దేవుడి దినమున అనుగ్రహిస్తున్న వాగ్దానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువు, పాకనికి రస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా జీవితంలో నాయన మేము ధైర్యం వహించి మిమ్మల్ని నమ్ముకుని నాయన విశ్వాసం లేక విశ్వాసంతో మీ వైపు చూసినప్పుడు మా కార్యములన్నీ కూడా సఫలపరుస్తారని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, అటు విశ్వాసమును, అటు యొక్క కృపను మాకు అనుగ్రహించండి నాయన, సహాయం చేయండి. మీ కృపతోనే నాయన మేము మా యొక్క ప్రతి పరిస్థితిని చక్కపరచుకోవడానికి నాయన మాకు సహాయం చేయండి. మా వల్ల కాదు నాయన, మేము మనుషులము, మట్టివారము నాయన. నా తండ్రి, మా యందు ఎటువంటి నా ప్రభువా కార్యములు జరగవు. కానీ మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మా యొక్క జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని ఆయన మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏ దినమున నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ
దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి నాయన. ప్రతి అవసరత తీర్చండి నా ప్రభా. అలాగే నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారిని వారి యొక్క బిడ్డల్ని నాయన, వారి కుటుంబాలని నాయన, వారు చేయ పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు నాయన నా తండ్రి అన్నిటినీ కూడా నాయన మీ యొక్క కృపలో భద్రపరచండి నాయన. సహాయం చేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. మీకు వందనాలయ్యా. అయ్యా నేను హాస్పిటల్లో ఉన్న బిడ్డలు నాయన నా తండ్రి మరి చక్కగా ఉండడానికి సహాయం చేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రపంచమంతా శాంతియుతంగా ఉండడానికి సహాయం చేయండి. యుద్ధాలు, భూకంపాలు, అలాగే నాయన కరువు కాటకాలు, అలాగే నాయన నా తండ్రి ఫైర్ యాక్సిడెంట్స్ ఏమీ లేకుండా భద్రపరచండి నాయన. ఎక్కడ ప్రాణ నష్టం వాటిల్లకుండా కృప చూపించండి నా ప్రభా. నాయన నా తండ్రి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నమ్ముకోవడానికి నాయన యేసే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడని తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి ఇంకా అనేక మందిని స్వార్థికులను నాయన, నమ్మకమైన నాయన మీ దాసులను నాయన లేవనెత్తి అనేక మందికి నాయన సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి నా ప్రభా. వారికి కాపుదల భద్రతని అనుగ్రహించండి నా ప్రభా. మీ యొక్క కృపని నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉంటును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.